పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన మాస్టారి దుష్ట రూపం బయటకొచ్చింది. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న హెడ్ మాస్టర్పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. డీఈఓకు కూడా ఫిర్యాదు చేసి ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. అతడు ప్రభుత్వ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు. పిల్లలకు బుద్ధులు చెప్పడమే కాదు, తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలవాలి. కానీ అతడి బుద్ధి మాత్రం వక్రమార్గం పట్టింది. పిల్లలకు పాఠాలు చెబుతూ తండ్రి స్థానంలో నిలవాల్సిన వాడు కాస్త వారితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. జగిత్యాల రూరల్ మండలం కల్లడ జెడ్పీహెచ్ పాఠశాలలో జరిగిన ఈ ఘటన జుగుప్సను కలిగిస్తోంది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గంగారెడ్డి. ఆ స్కూల్కు ప్రధానోపాధ్యాయుడు. ఇతను ఓ 10వ తరగతి విద్యార్థిని పట్ల కొద్ది రోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. విద్యార్థినులను తాకరాని చోట తాకుతున్నాడు. పైగా కులం పేరుతో హేళన చేస్తున్నాడు. ఆ హెచ్ఎం సారు ఆడపిల్లల విషయంలో బిహేవియర్ చేస్తాడు. బిహేవియర్ మంచిగా లేదు సార్ ఆడపిల్లల విషయంలో. సార్ ఇంకొకటి, ఏదైనా స్కూల్లో ఫంక్షన్ జరిగినా కూడా ఈ అమ్మాయి చీర ఎట్లుంది, ఈ అమ్మాయి బ్లౌజ్ ఎట్లుంది, వీళ్ళు గిట్లున్నారు గట్లున్నారు అని అంటారు. ఏదన్నా క్లాస్ జరగంగా కూడా చెప్తే మీరేం కులం రా, ఆ కులంకే పోవాలి, ఆ కులం పని వేసుకోవట్లేదా, గిట్లెందుకు చేసుడు, కులాల గురించి మతాల గురించి మాట్లాడు ఎందుకు? చాలా రోజులు భరించిన ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులకి విషయం చేరవేసిందే. వారు కూడా కొద్ది రోజులు ఓపిక పట్టారు. కానీ అతడి చేష్టలు ఈ మధ్య మరీ ఎక్కువ కావడంతో ఏకంగా డీఈఓకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, జగిత్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పిల్లలను లేపుతాడట. ఫస్ట్ లేపి మీదేం కులము ఏంటిది అని క్వశ్చన్స్ అడుగుతాడట. అడిగినాక కొట్ట వచ్చినట్టు వచ్చి ఇట్లా టచ్ చేస్తాడట పిల్లలను, ఆడోళ్ళను. లేకుంటే ఏదైనా అకేషనల్స్ ఉండి పిల్లలు రెడీ అయిపోతే ఆ బ్లౌజ్ మంచిగా ఉంది, నీది సారీ మంచిగా ఉందని అంటాడట. అందుకే గిట్లా ఊకే ఎందుకు అవుతుంది ప్రాబ్లం, మరి మా బాధ ఇక్కడ మేము చెప్పుకుంటామని ఇక్కడనైతే డిఓ గారికి మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఇలాంటి నీచ బుద్ధి కలిగిన టీచర్లను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.